మార్కెట్ క్లోజింగ్ టైంకు సెన్సెక్స్ 80,519 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. 622 పాయింట్స్ పాజిటివ్తో. నిఫ్టీ 50 24,502లో క్లోజ్ అయింది. 186 పాయింట్స్ పాజిటివ్గా. నిఫ్టీ బ్యాంక్ 52,278లో క్లోజ్ అయింది. జస్ట్ 8 పాయింట్స్ పాజిటివ్గా. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 57,173లో క్లోజ్ అయింది. 25 పాయింట్స్ పాజిటివ్గా. టాప్ గెయినర్స్ ఓఎన్జీసీ, బీపీఎల్, కోల్ ఇండియా, ఐటీసీ, టాటా మోటార్స్. టాప్ లూజర్స్ మారుతి సుజుకి, డివిస్ ల్యాబ్స్, కోల్ ఇండియా, ఏషియన్ పెయింట్స్, బీపీసీఎల్. ఇక మార్కెట్ సమ్మరీ మనం చూసుకున్నట్టయితే ఫ్రైడే రోజు నిఫ్టీ కొత్త ఆల్ టైమ్ హైని రికార్డ్ చేయడం 24,500ని రికార్డ్ చేయడం జరిగింది. టీసీఎస్, విప్రో టాప్ గెయినర్స్గా ఉన్నాయి. ఫ్రైడే రోజు టీసీఎస్ రిజల్ట్స్ వచ్చిన విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. నిఫ్టీ మిడ్ క్యాప్ కొత్త ఆల్ టైమ్ హై రికార్డ్ చేసుకుంది. కేపీ, ఐటీ టెక్, ఆయిల్ ఇండియా ఆర్ ద మేజర్ లీడర్స్. నిఫ్టీ స్మాల్ క్యాప్ సెకండ్ సెషన్లో కూడా పాజిటివ్గానే క్లోజ్ అయింది. నిఫ్టీ ఐటీ 4 months హైని రీచ్ అయింది. అంటే సెక్టర్ విషయం నేను చెప్తున్నాను. నెక్స్ట్, ఆల్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ నిఫ్టీ ఐటీ ఆర్ క్లోజ్డ్ ఇన్ గ్రీన్. నిఫ్టీ ఐటీ వచ్చేసి 6 monthsలో హైయెస్ట్ గెయినింగ్గా నిల్చుంది ఫ్రైడే రోజు. అంటే ఈ 6 months నుంచి కూడా కొంచెం కన్సాలిడేషన్లోనే వస్తూ ఉంటుంది, కానీ హైయెస్ట్ గెయిన్ అనేది ఉన్న ఫ్రైడే రోజే మనం చూడటం జరిగింది. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఒకటి కొత్త ఆల్ టైమ్ హై రికార్డు చేసింది. టాటా కన్జ్యూమర్, మ్యారికో ఆర్ ద మెయిన్ లీడ్స్. నిఫ్టీ ఎనర్జీ కూడా మనకి పాజిటివ్గానే క్లోజ్ అయింది. నిఫ్టీ రియాలిటీ థర్డ్ సెషన్లో కూడా మనకు డ్రాగ్ అవుతూనే వచ్చింది, డ్రాప్ అవుతూ. మెజారిటీ డ్రాగర్స్ ఆర్ మ్యాక్రోటెక్ డెవలపర్స్, శోభా. నిఫ్టీ ఆటో థర్డ్ సెషన్లో కూడా నెగిటివ్గానే క్లోజ్ అయింది. అపోలో టైర్స్, టీవీఎస్ మోటార్స్ ఆర్ ద లీడ్ లూజర్స్. నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ ఆఫ్ బరోడా వలన మనకి నెగిటివ్లో క్లోజ్ అవ్వటం జరిగింది. ఇక ఈ వీక్ మార్కెట్ సమ్మరీ చూసుకున్నట్లయితే 6 consecutive వీక్స్ నుంచి కూడా మార్కెట్ పెరుగుతూనే వస్తుందండి. ఈ 2024లో ఇది ఒక రికార్డ్ అనమాట. నెక్స్ట్, బ్రాడర్ మార్కెట్స్ అన్నీ కూడా అవుట్ పెర్ఫామ్ చేయటం జరిగింది. ఫ్రైడే రోజు వచ్చిన బిగ్ మూవ్ అంతా కూడా మనకు ఐటీ సెక్టర్ వల్లనే వచ్చింది. నిఫ్టీ 1% ఈ వీక్లో ఇంక్రీజ్ అవ్వటం జరిగిందనమాట. బట్ నిఫ్టీ బ్యాంక్ మాత్రం ఈ వీక్లో మనకు 0.6% ఫాల్ అవటం జరిగింది. నెక్స్ట్, మిడ్ క్యాప్ ఇండెక్స్ ఒక రికార్డ్ క్రియేట్ చేసింది. ఒక మైనర్ గెయిన్ అనుకోవచ్చు, 0.2%. ఓఎన్జీసీ, ఐటీసీ, విప్రో, హెచ్డిఎఫ్సి లైఫ్, బ్రిటానియా టాప్ నిఫ్టీ గెయినర్స్గా నిల్చున్నాయి. M&M, టాటా స్టీల్, అదానీ ఎంటర్ప్రైజెస్, శ్రీరామ్ ఫైనాన్స్ టాప్ లూజర్స్లో ఉన్నాయి నిఫ్టీ ఈ వీక్లో. ఆయిల్ ఇండియా, ఆర్ఈసీ, మనపురం, ఫస్ట్ సోర్స్, మ్యారికో ఆర్ ద మిడ్ క్యాప్ గెయినర్స్, టాప్ మిడ్ క్యాప్ గెయినర్స్. ఎస్సీఐ, ఆర్వీఎన్ఎల్, ఇరెడా, ఐఆర్ఎఫ్సి, ఐఎఫ్సిఐ, ఎన్ఎఫ్ఎల్, ఆర్సీఎఫ్ గెయిన్స్ 13 to 30% ఈ వీక్లో ఉండటం జరిగింది. టీసీఎస్ ఫ్రైడే రోజు 6.48% గ్రో అయ్యింది. నేను ఆల్రెడీ ఫ్రైడే మార్నింగ్ వీడియోలోనే థంబ్నెయిల్ మీద కూడా పెట్టానండి, టీసీఎస్ అప్ అవుతుందని చెప్పి. ఎందుకంటే రిజల్ట్స్ బాగా రావటం జరిగిందనమాట, దానివలన టీసీఎస్ ఇంక్రీజ్ అవ్వటం జరిగింది. ఫ్రైడే రోజు ఈవినింగ్ మనకు వచ్చేసి హెచ్సిఎల్ టెక్ రిజల్ట్స్ వచ్చాయి. ఈ రిజల్ట్స్ కూడా బాగున్నాయండి. బట్ ఒక చిన్న ప్రాబ్లమ్స్ ఒక 2 కనిపిస్తున్నాయి. అవేంటంటే రెవెన్యూ గ్రోత్ అనేది కొంచెం తగ్గిందని చెప్పి కనిపిస్తుంది. రెండవది, ఇక్కడ దీంట్లో కనిపించింది, మీ స్క్రీన్లో మీకు కనిపించిన ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ ఆర్డర్ బుక్ కొంచెం నెగిటివ్గా ఉందని చెప్పి ఎక్స్టర్నల్ న్యూస్ వస్తున్నాయి అన్నమాట. సో ఈ రెండు పక్కన పెట్టేస్తే ఓవరాల్గా అయితే మాత్రం హెచ్సిఎల్ టెక్ ఎర్నింగ్స్ బాగానే ఉన్నాయి. బట్ మండే రోజు మరి ఇది పెరుగుతుందా అంటే ఆల్రెడీ ఐటీ సెక్టర్ అంతా పెరిగిపోయే కూర్చుంది. ఇంకా హెచ్సిఎల్ టెక్ విపరీతంగా పెరుగుతుంది అని నేనేం చెప్పలేనండి. మా అయితే గ్యాప్ అప్ తీసుకొని కన్సల్టేషన్ అవుద్దేమో. సో మీరు చూసుకోండి, ఏమైనా టెక్నికల్ ఇండికేటర్స్ను యూజ్ చేసే వాళ్ళు ఉంటే, ఆ గ్రోత్ ఏమైనా ఉంటే మీరు దాన్ని క్యాప్చర్ చేయడానికి ఇంట్రాడేలో ట్రై చేయొచ్చు. బట్ నాకు అంత హోప్ అయితే లేదు, టీసీఎస్ మీద ఉన్నంత హోప్ అయితే హెచ్సిఎల్ టెక్ మీద నాకు లేదండి. నెక్స్ట్ వీక్ వచ్చేసి మనకు చాలా కంపెనీస్వి ఇంకా రిజల్ట్స్ ఉన్నాయి. ఆ రిజల్ట్స్ అన్ని డేట్స్తో సహా నేను ఇక్కడ స్క్రీన్ మీద మీకు చూపిస్తున్నాను. ఇవి మీరు పౌజ్ చేసుకొని చూడండి, వీడియో లెంతీ అయిపోతుంది.
తర్వాత ఇంకా నెక్స్ట్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి మనకు నిఫ్టీ ఒక కొత్త ఆల్ టైమ్ హైని కూడా రికార్డ్ చేసుకోవడం జరిగింది. అదేంటంటే 24,502లో క్లోజ్ అయింది, కానీ హై మాత్రం 24,592 వరకు కూడా వెళ్ళింది. నేను లాస్ట్ వీక్ అంతా కూడా చెప్పాను ఏంటంటే థర్స్డే వరకు అయితే అంటే ఎక్స్పైరీ వరకు అయితే 24,600 అది క్రాస్ అవ్వదు అని చెప్పాను. క్రాస్ అవ్వలేదు. ఫ్రైడే రోజు ట్రై చేసింది 24,592 క్రాస్ అవ్వడానికి ట్రై చేసింది, బట్ కొంచెం రిజెక్షన్ తీసుకొని 24,502లోనే క్లోజ్ అయింది. ఇక నెక్స్ట్ వీక్ దీని పరిస్థితి ఏంటంటే బడ్జెట్ ఇక 1 వీకే ఉందండి మనకు. ఆ 1 వీక్ ముందు కాబట్టి వోలటాలిటీ అయితే కంపల్సరీ ఉంటుంది. ఒకవేళ రైజ్ అయినా కానీ అక్కడ నిల్చునే ఛాన్స్ ఉండదు, పడినా కానీ అక్కడ మళ్ళీ అక్కడే ఉండే ఛాన్స్ కూడా ఉండదన్నమాట. వోలటాలిటీ పెరుగుతుంది. అది ఇండియా విక్స్ ఎందుకో తెలియదు కానీ కొంచెం మైనస్ అయింది. మండే రోజు విక్స్ని చూసి మీరు స్ట్రాడిల్స్ వేసుకునే వాళ్ళు ప్లాన్ చేసుకోండి. ఒకవేళ విక్స్ ఏమన్నా హెవీగా పెరిగిపోయిందంటే మాత్రం కొంచెం స్ట్రాడిల్స్కి దూరంగా ఉండండి. స్ట్రాంగిల్స్ వేసే వాళ్ళు మాత్రం 24,000 అండ్ 25,000 అయితే కొంచెం సేఫ్టీగా ఉంటుంది మీకు. నేను ఓఏలో మీకు మళ్ళీ అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి ఫ్రైడే రోజు కూడా ఫాల్ అవటం నెగిటివ్గానే క్లోజ్ కావటం జరిగింది. ఇది అంటే ఫ్లాట్గా అంటే నెగిటివ్గా నేను జస్ట్ ఒక 8 పాయింట్స్ పాజిటివ్ అనమాట. ఫ్లాట్గానే క్లోజ్ అయింది. నేను ఆ ఫ్రైడే మార్నింగ్ వీడియోలో మీకు చెప్పింది ఏంటంటే డ్రాగన్ ఫ్లై డోజీ ఒకటి వచ్చింది. ఎక్కడ వచ్చిందంటే అది బ్యాంక్ నిఫ్టీలో హెచ్డిఎఫ్సి బ్యాంక్లో వచ్చింది, 2 స్క్రిప్ట్స్లో. అది బ్రేక్ అయితే మాత్రం మనకు ఒక ర్యాలీని చూడొచ్చు, మినీ ర్యాలీని అని చెప్పడం జరిగింది. వాస్తవానికి ర్యాలీ అయితే వచ్చింది, బట్ అది నిలబడలేకపోయిందండి. అంటే పెరగగానే ఇంట్రాడేలో క్లోజ్ చేసుకున్న వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం లేదులేండి, కానీ అదైతే మాత్రం ఎందుకో తెలియదు ఫ్రైడే ఆఫ్టర్నూన్ నుంచి వితౌట్ ఎనీ రీజన్ మళ్ళీ షార్ట్ సెల్లింగ్ స్టార్ట్ అయింది. ఆ రీజన్ నేను అంటే నా గెస్సింగ్ ఏంటంటే 2 డేస్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చి 1 వీక్ గ్యాప్లో ఉన్న వీక్ ఇదంతా కూడా. నెక్స్ట్ వీక్ చాలా డేంజరస్ వీక్ అది. తర్వాత వచ్చేసరికి కంపెనీ రిజల్ట్స్ వస్తున్నాయి. సరే అది బ్యాంక్స్ ఏమీ లేవు మేజర్ బ్యాంక్స్ అయితే, బట్ అదర్ సెక్టర్ రిజల్ట్స్ ఏమైనా బ్యాంక్స్ని ఇంపాక్ట్ చేసే కూడా ఏమైనా ఉన్నాయేమో అనే డౌట్ తోటి మేబీ షార్ట్ సెల్లింగ్ జరిగి ఉండొచ్చు. సో ఇది ర్యాలీ నేను చెప్పింది అయితే వచ్చింది కానీ నిలబడలేదండి అది. నెక్స్ట్ తర్వాత హెచ్డిఎఫ్సిలో కూడా సేమ్ అలాగే జరిగింది. మీరు చూడొచ్చు డ్రాగన్ ఫ్లై డోజీ రావడం జరిగింది. అది వచ్చేసి చిన్నపాటి ర్యాలీ 1.6 or 1.7% పెరిగింది అక్కడ, బట్ అది నిల్చోవడం జరగలేదనమాట, ఫాల్ అయిపోయింది. తర్వాత నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకున్నట్లయితే మనకు ఈ వీక్ మీరు చూడొచ్చండి 25,000. ఈ విషయం నేను థర్స్డేనే చెప్పాను మీకు. 25,000 అనేది మనకు ఈ వీక్కి మేజర్ రెసిస్టెన్స్గా ఉంది. స్ట్రాంగిల్స్ చేసేవాళ్ళు కొంచెం దయచేసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి 24,000. నిఫ్టీకి 1,000 పాయింట్స్ రేంజ్లో స్ట్రాంగిల్ క్రియేట్ అవుతుందంటే దాని మీనింగ్ ఏంటంటే నెక్స్ట్ వీక్ వోల్టాలిటీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని అర్థం అనమాట. దీన్ని బట్టి మనం దాన్ని అలా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకున్నట్లయితే మనకు 53,000 దగ్గర ఎక్కువ కాల్ రైటింగ్స్ జరుగుతున్నాయి, 52,000 దగ్గర పుట్ రైటింగ్స్ జరుగుతున్నాయి. బట్ ఈ వీక్ స్ట్రాంగిల్స్ చేసే వాళ్ళకు ఈ 1,000 పాయింట్స్ రేంజ్ సరిపోతుందని నేను అనుకోవటం లేదండి. మ్యాక్సిమం 51,500, 53,000 ఈ రేంజ్లో ఉంటే మీకు కొంచెం సేఫ్టీగా ఉండొచ్చు. ఇంకా కొంచెం మార్కెట్ ఏమన్నా మూవ్ అవుతుంది అనుకున్న వాళ్ళు మాత్రం 53,300 దగ్గరకు కూడా మీరు వెళ్ళిపోవచ్చు అండి. ఇది స్ట్రాంగిల్స్ వేసే వాళ్ళ కోసం. నెక్స్ట్ స్ట్రాడిల్స్ అనేది ఇండియా విక్స్ని బేస్ చేసుకోండి. ఇండియా విక్స్ ఏమైనా మండే రోజు సడన్ హైక్ వచ్చింది అనుకోండి, కొంచెం స్ట్రాడిల్స్ వేసే వాళ్ళకి చెప్తున్నాను. స్ట్రాడిల్స్ వేసే వాళ్ళు కొంచెం దానికి దూరంగా ఉండటం మంచిది. స్ట్రాంగిల్స్ అయితే మ్యాక్స్ సేఫ్ సైడే ఉండొచ్చు. 3 డేసే ఉంది మనకు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ. ఎఫ్ఐఐ డేటా మనం ఫ్రైడే రోజు చూసుకున్నట్టయితే ఎఫ్ఐఐస్ నెట్ బయ్యింగ్ 4,000 CRలో ఉన్నారు. డిఐఎస్ నెట్ సెల్లింగ్ వచ్చేసి 1,650 CRలో ఉన్నారు. మార్కెట్ క్లోజింగ్ టైంకి వీళ్ళ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎఫ్ఐఎస్ డిఐఎస్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకున్నట్టయితే మనకు పెద్దగా బుల్లిష్లో అయితే ఉన్న టైం కనిపించడం లేదండి. అంతా మిక్స్డ్ రెస్పాన్స్ ఉంది. అంటే మనకు 2 డేస్ గ్యాప్ వచ్చింది కదా, ఇక మండే రోజు మార్కెట్ బేరిష్లో ఉంటుందని అలాగని బుల్లిష్లో ఉంటుందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయటం లేదు. మేబీ ఫ్లాట్ ఓపెన్ అయ్యేటువంటి ఛాన్సెస్ మనకు చాలా